నరసరావుపేటలోని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకాష్ నగర్కు చెందిన ఓ మహిళ కొందరి నుండి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసింది. కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, నజరీన్లు తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, 15 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొమ్మిశెట్టి కోటేశ్వరరావు వద్ద తాను ₹1,00,000 అప్పు చేసి ఆ అప్పు తిరిగి చెల్లించడానికి వెళితే వడ్డీతో సహా 15 లక్షలు కట్టమన్నారని, అలా కట్టని పక్షంలో నన్ను నా కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఈ విషయంపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చి నా గోరు చెప్పుకున్నా సార్ అన్ని. ఇట్లా నన్ను చంపబోయాడు, మా ఇంటి మీద గోడకు వచ్చాడని నన్ను నా భర్తను కూడా బెదిరించారు సార్. ఆ నజరీన్ అని ఆమె ఖాళీ అంట ఆమె పేరు, రెండో పేరు. ఆమె కూడా మమ్మల్ని బెదిరిస్తుంది. మా ఇంటి మీదకి 4గురిని పంపించింది నన్ను కొట్టేయటానికి, నన్ను నా మొగుడిని రోడ్డుకు లాగాలని. నాకు ఇచ్చింది ₹1,00,000 అయితే 15 లక్షలను రాసుకొని 2 టౌన్ లో కేసు పెట్టి నన్ను నా మొగుడిని చంపిస్తాను, మీరు ఎట్టగట్టరు మీరు ఎట్ట చేయరు అని. వాళ్ళ మావయ్య అంట కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, ఆయన నన్ను ఇంటి మీద పంపించింది ఆమె కొట్టమని, చంపేసిరా వాళ్ళు అట్టన్న బెదిరిస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరూ, నువ్వు ఆమెను బెదిరి బాడీ మసాజ్ పంపియ్యి, అక్కడ మీడియాలు తీసి 10 మంది పెడతానని చెప్పు, అప్పుడు ఆమె డబ్బులు మనకి ఇచ్చిద్ది అని పంపించింది సార్. ఆ నజరీన్ అని ఆమె. ఇప్పుడు నేను మీ స్టేషన్ కాడికి వచ్చి నేను అన్ని ఫిర్యాదు చేసి నేను బయటకు వస్తుంటే లంచ్ కాడికే నువ్వు వచ్చింది, నిన్ను ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసేస్తాను గాలిదానా, నా కాడ అన్ని వీడియోలు ఉండయి, పోలీసులు నా బేకలేరు, పోలీసులకు డబ్బులు పడేస్తావు నేను నా నస్రీన్ ఇద్దరం కలిసి, ఏం బిగుతారో రమ్మను, నా బేకలేరు నన్ను నస్రీన్ ఇద్దరు కలిసి అని నన్ను బెదిరించాడు సార్. ఇప్పుడు కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, నజరీన్ అనే ఖాళీ నా మీద చంపటానికి వచ్చారు. ఇప్పుడు నాకు చంపేస్తారని భయం వేస్తుంది. నాకు ఒక సెక్యూరిటీ లాగా కావాలి సార్, లేకపోతే నా ఫ్యామిలీని మొత్తం మర్డర్ చేసేస్తాను అంటున్నాడు.